హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా తప్పకుండా వ్లాగ్స్ వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది ఇచ్చి వీడియో అనేది చూసేసేయండి. అయితే ఈరోజు వచ్చేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. పిల్లలకు వచ్చేసి స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతుంది. చెన్నైలో పిల్లలు చదివే స్కూల్లో స్పోర్ట్స్ డే కానీ యాన్యువల్ డే కానీ ఎంత గ్రాండ్గా ఎంత సిస్టమేటిక్గా చేస్తారు అని అనేది మీ అందరూ కూడా మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించింది అనమాట. సో అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. దట్టు వచ్చేసి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ డే అనేది చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మధ్యాహ్నం ఒక 2:30 అలా అవుతుంది అనమాట. సంజు వాళ్ళ ఫ్రెండ్ చూడండి ఎలా పరిగెడుతూ ఉన్నారో. సంజు వచ్చేసి డ్యాన్స్లో ఉందనమాట. సో అందుకనేసి ఈరోజైతే రావాల్సి వచ్చింది, లేకపోయినా వచ్చేదాన్ని. ఇక్కడ వచ్చేసరికి మార్చ్ ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసారు పిల్లలు. ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. అందరూ ఒక క్రికెట్ టీం లాగా ఫస్ట్ చిన్న చిన్న పిల్లల సైజుల వారీగా అయితే చక్కగా కోర్స్ లాగా ఇచ్చేసి భలే చేశారండి. అసలు ఇదైతే లైవ్లో చూస్తూ ఉంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుందనమాట. అట్లా చేసే మార్చ్ ఫాస్ట్ అంటేనే దాంట్లో ఒక రిథమ్ ఉంటుంది కదా, అసలు ఆ సౌండ్ వింటుంటేనే అసలు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. అయితే ఈ మార్చ్ ఫాస్ట్లో వచ్చేసరికి చిన్న చిన్న అంటే ప్రీ కేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక 3 బ్యాచెస్ అండి. అంటే ధోని క్రికెట్ టీం ఉంది కదా, వాళ్ళ డ్రెస్ అయితే వేసుకునేసి చక్కగా బ్యాచ్ల వారీగా అయితే చేస్తూ వచ్చారు. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. అలాగే ఇంకొక 4 డ్రెస్ కలర్స్ అయితే వేసుకునేసి పిల్లలు చాలా చక్కగా చేశారు. బ్యాచ్ల వైజ్గా అంటే గర్ల్స్ ఒక బ్యాచ్, బాయ్స్ ఒక బ్యాచ్ లాగా చేశారనమాట. అసలు ఆ ఫార్మేట్ చూస్తూ ఉంటే చాలా అసలు భలే ప్రౌడ్గా భలే ఏదో ఫీలింగ్ అనమాట. అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలరు, బ్లూ కలరు, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇలా 4 టీంల వైజ్గా డివైడ్ అయ్యి చక్కగా మార్చ్ ఫాస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ప్రోగ్రామ్కి చెన్నైలోని డిఐజీ గారు మనకి గెస్ట్గా అయితే వచ్చారనమాట. చాలా ప్రౌడ్గా ఉన్నింది. పిల్లలకి ఆయన చేతుల మీదుగా గిఫ్ట్లు ఇవ్వడము, అలాగే ఈ మార్చ్ ఫాస్ట్ చేసే పిల్లలందరూ కూడాను క్రికెట్ టీమ్గా, కొంతమంది కబడ్డీ టీమ్గా, ప్రో కబడ్డీ టీం ఉంది కదా, అలాగా కొంతమంది అలాంటి గెటప్లు అయితే వేసి ఆ టీంలన్నిటికీ కూడాను డెడికేట్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. ఇదైతే లైవ్లో చూడాల్సిన ఒక సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైనా కూడాను స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే కంపల్సరీగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనకి మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయండి. నాకైతే గుర్తొస్తాయి. ఎందుకనంటే నేను చదువుకునిందంతా హాస్టల్లోనే అని మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నాకు హాస్టల్లో చదువుకునేటప్పుడు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ ఒక యోగా యోగా ఎక్సర్సైజెస్ అలాగే స్పోర్ట్స్ టైం టు టైం అయ్యాయి అనమాట. స్పోర్ట్స్ కానీ ఆ ప్రేయర్ జరిగే విధానం కానీ ఇవన్నీ కూడా నాకైతే ఒక్కసారి అయితే గుర్తొచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మేము కూడా హాస్టల్లో చదువుకునేటప్పుడు ఇదే విధంగా కొన్ని ఫార్మేట్లు ఉన్నాయండి. అవి ఇప్పటికి కూడా ఫాలో అవుతూ ఉన్నారంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి కదా, ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చేసి రెడీ అవ్వడానికి ఇంకొకరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ప్రైజెస్ అన్నీ నేషనల్ వైజ్గా ఆడి గెలిచినవంటాయండి. ఇవన్నీ కూడాను పిల్లలు ఎంత కష్టపడి ఉంటారో కదా, వీళ్ళందరూ కూడాను నేషనల్ లెవెల్లో ఒక్కొక్క టీమ్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క దాంట్లో ప్రైజ్ అయితే విన్ చేశారు. ఇదిగోండి డిఐజీ గారు అని చెప్పాను కదా, వస్తూ ఉన్నారు కదా, ఆయనే చెన్నైకి డిఐజీ గారు అనమాట. సో మధ్యలో ఉన్న వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన వచ్చేసి ఫౌండర్ అనమాట, స్కూల్ ఫౌండరు. ఈ పక్కన వచ్చే అతను కూడా స్కూల్లో వాళ్ళ అల్లుడు అనమాట, ఆయన కూడా ఒక మెయింటైనర్. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంది. ఒక్కొక్క యాక్టివిటీ చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అనంటే మన పిల్లలు ఇప్పుడుండే జనరేషన్కి మనం ఉన్న జనరేషన్కి చాలా డెవలప్ అయిపోయిందండి. పిల్లలు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటే అంత బాగా అనిపించింది. ఇక్కడైతే చూడండి నెక్స్ట్ యోగా టీం అయితే రెడీ అయిపోయారు. వీళ్ళు చూడండి డ్రెస్ కోడ్ అంతా కూడాను స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఈ వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ టీము, వీళ్ళు కూడా యోగా తర్వాత వీళ్ళు చేయాలి, అందుకని
వీళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి యోగా చిన్న పిల్లల నుంచి 12th క్లాస్ వరకు, అంటే మన తెలుగులో వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు చక్కగా చేస్తూ ఉన్నారు. అసలు ఎంత బాడీ అనేది ఎంత ఇదవుతుందో అసలు చాలా బాగా చేస్తున్నారు యోగా అనేది. ఈ యోగా కానీ, ఈ మార్చ్ ఫస్ట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మేము కూడా చిన్నప్పుడు మా పీఈటీ సార్ అయితే ఇవన్నీ కూడా చేయించేవారనమాట మా చేత. అప్పుడు మేము అంటే తెల్లవారుజామున లేచి యోగా చేపించేవాళ్ళు మా సార్ అయితే. నాకైతే నిజంగా అవన్నీ గుర్తొచ్చాయి. ఎక్కడున్నారో కానీ సార్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. హాస్టల్లో చదువుకునేటప్పటికే మా అమ్మ మా నాన్న ఇద్దరూ లేరండి, చనిపోయారు. మా చిన్నప్పుడే చనిపోయారనమాట. సో అందుకని మేము చదువుకునేది ఒక 3rd క్లాస్ నుంచే హాస్టల్లో చదువుకోవడం జరిగిందనమాట. అందువల్ల మొత్తం కూడా ఒక సిస్టమేటిక్గా జరిగింది. ఆ లోటు అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉండేదన్నమాట. ఎప్పుడు కాదు, ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది. కానీ వెళ్ళిన వాళ్ళనైతే తిరిగి తీసుకురాలేము. ఎప్పుడు అంటే ఏదో అంటారు కదా, ఒక మనసు కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మదరే కదా. అలాంటి ఫీలింగ్స్ అనేవి, అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఒక 1000లో నేను ఫేస్ చేసి ఉంటాను. అంటే అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏదొచ్చినా కూడా ముఖ్యంగా ఆడపిల్లకైతే ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ లోటు అనేది బాగా తెలుస్తుంది. హాస్టల్లో అంటే అప్పుడు చిన్న వయసులో అంతగా తెలిసేది కాదు, కానీ అయినా కూడా కొద్దిగా ఉండేది. బట్ ఇప్పుడు ఇంకా తెలుస్తూ ఉంటుందన్నమాట. పెద్దయిన తర్వాత అంటూ ఉంటారు కదా, పెద్దయితే ఏం కాదు ఏం కాదు అని చెప్పి. కానీ పెద్దయిన తర్వాతే వాళ్ళ లోటు అనేది బాగా తెలుస్తుంది. ఇకైతే దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే అందరికీ తెలుసు అది బాగా బాగా అంటే బాగా ఎమోషనల్ అయినటువంటి ఒక సందర్భం కాబట్టి దాన్ని ఎక్కువ మాట్లాడితే ఇంకా కొద్దిగా బాధగానే ఉంటుంది. అందువల్ల ఈ వీడియోకైతే ఇంకా ఈ టాపిక్ అయితే మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వచ్చేసి సంజన వాళ్ళ డ్యాన్స్ అనమాట. ఇది యోగా చాలా బాగా చేశారు కదండి పిల్లలు. డ్రెస్ కోడ్ అంతా కూడాను ఒక కోడ్ లాగా స్కూల్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సంజన వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 యాక్టివిటీస్ అయితే జరిగాయి. బట్ అయితే నేను అప్పటికే మధ్యాహ్నం జరుగుతుంది, ఎండ అనేది చాలా ఎక్కువగా ఉన్నింది. సో అందుకని సంజన డ్యాన్స్ అంతా అయిపోగానే నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. నేను టెడ్డీ ఇద్దరం కూడా ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోస్ తీస్తున్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ మిస్సులు అండి, చాలా చాలా బాగా చూసుకుంటారనమాట. ఒక మిస్సు, ఒక మేడము, ఒక టీచర్ లాగా ఉండరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. స్కూల్లో టీచర్స్ కూడాను పిల్లలు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. టీచర్సు వీళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇక ఈ వీడియోకైతే ఇంతే. మీకైతే వీడియో నచ్చిండుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీస్ అన్నీ ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేయండి. వ్లాగ్స్ ఉన్నాయి, వీడియోస్ అనేవి చాలా ఎంజాయింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.